ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు అన్యాయంగా తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడు, ఇక్కడి నుంచి నీళ్ళని దోచుకుపోతున్నాడు అంటూ కూడా రకరకాల కామెంట్లు చేశారు ఆవిడ. సో ఏంటి సార్ అసలు ఈ బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఇరు రాష్ట్రాలకు నిజంగా అన్యాయం జరుగుతుందా, ప్రజలకు అన్యాయం జరుగుతుందా, మరి ఏం జరుగుతుంది సార్ అసలు మీ విశ్లేషణ ఏంటి సార్? సార్ మీకు పెద్దలు కస్బా శ్రీనివాసరావు గారికి, వెంకటరెడ్డి గారికి, అట్లాగే మిత్రుడు ఫిరోజ్ ఖాన్ గారికి అందరికీ నమస్కారం. సార్ కస్బా శ్రీనివాసరావు గారితో పూర్తిగా ఎక్కిస్తున్నాను. చాలా వైజ్ మెన్ గా ఉన్నట్టు చెప్పాను. అందులో ఏం తేడా లేదు. నేను దానికి అదనంగా ఒక్క మాట కూడా అది పూర్తిగా అంగీకరిస్తున్నాను. ఎందుకంటే జలం జీవం అన్నాను. జలం జీవం అంటే జలం ఉన్న చోట జీవం ఉన్నది. అట్లాగే అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికన్నా ముందు మనకు నదులు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, ఎప్పుడు ఉంటాయి. అంటే ఈ నదీ జలాల సమస్య మొత్తం అంతర్జాతీయంగా చూసుకుంటే అంతర్జాతీయ నదీ జలాలు ఎట్లా ప్రపంచవ్యాప్తంగా పంచుకుంటామో జాతీయ జలాలను కేంద్ర ప్రభుత్వం దాని కస్టోడియన్ ఉండాలి. ఎప్పటికప్పుడు ఇట్లాంటి వివాదాలను కూడా చూడాలి. నెంబర్ 1. రెండోది ఏంటంటే ఇప్పుడు కృష్ణా నది మీద బచావత్ ట్రిబ్యునల్ గతంలో ఉన్నది, అది పూర్తి స్థాయిలో కాలేదు. అట్లాగే శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఇప్పటి వరకు తెలంగాణ భాగానికి ఎంత కేటాయింపు అనేది తేలాలి. గతంలో ఆంధ్రప్రదేశ్ కు మహారాష్ట్రకు పంపకాలు ఉన్నాయి, కానీ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఈ 2 రాష్ట్రాల మధ్య పంపకాలు కావాలి కదా. 930 టీఎంసీల నికర జలాలు తెలంగాణకు అందిన తర్వాత ఆ తర్వాత పోయే వాటిలో కూడా మనకు వాటా ఉంటుంది. దిగువ జలాలన్నీ కింది రాష్ట్రానికి ఉండవు. దానికి కొంచెం కృష్ణానది వైపు వెళ్దాం. ఎందుకంటే కొంచెం దీంట్లో చాలా కృషి చేసిన వాడిగా, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు నేను వాదించిన వాడిగా, అక్కడ మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి అఖిల పక్షంలో వెళ్ళిన వాడికి చెప్తున్నా కృష్ణానది జలాల విషయం దీని మీద కాదు. కానీ నేనేమంటున్నానంటే ఇవాళ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏదైతే తీర్పిచ్చిందో దాన్ని ఆపి ఇవాళ మళ్ళీ మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పంచమని ఎట్లా అంటున్నామో ఇక్కడ 2 రాష్ట్రాలు ఉండే 3 రాష్ట్రాలు అయినాయి. ఒకటి మహారాష్ట్ర వాటా వాళ్ళకు ఉంది, దానిలో కొత్తగా వివాదం ఏం లేదు. వచ్చే జలాలలో మాత్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాటా తేల్చాల్సి ఉన్నది. 932 టీఎంసీల నీళ్లు మనకు గోదావరిలో నికర జలాలుగా మనకు ఏదైతే వాటాగా రావాలి. ఇవి వాటా కలిపే నీళ్లకు పర్మిషన్లన్నీ తీసుకుందాం, ఇచ్చేద్దాం, తర్వాత మిగులు జలాన్ని ఎట్లా పంచుకుందాం అంటే ఓ లెక్క. రామానాయుడు గారు వాళ్ళ సందర్భం ఏమొచ్చింది గారు, ఇప్పుడు వాళ్ళ సందర్భం ఏంటంటే ఒకటేమో అఖిలపక్ష సమావేశం జరుగుతుంది, వాళ్ళు ఎంపీల సమావేశం పెట్టిండ్రు. ఎంపీల సమావేశం పెడితే ఏమవుతుందంటే దేశంలో మాట్లాడాలి పార్లమెంట్ లో కనుక 8 మంది బీజేపీ, 8 మంది కాంగ్రెస్ ఉన్నారు. కాకపోతే రాజ్యసభ సభ్యులు కొందరు టీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు, కానీ మిగతా ఈ 2 పార్టీలకు సంబంధం ఉన్నది. ఒకరేమో ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవైసీ ఉన్నారు, ఆయన వస్తుండొచ్చు. కానీ ఇక్కడ నుంచి బీజేపీ వాళ్ళు పోతారా లేదా వెంకటరెడ్డి గారు చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా ఏమైందో తెలియదు కనుక రేపు సాయంత్రం అన్నారు, ఇంకో 1-2 గంటల తర్వాత మొదలవుతుంది కనుక బీజేపీ పోతారా, మంత్రులు, కేంద్ర మంత్రులు హాజరవుతారా అని వేరే సంగతి. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పటి వరకు నదీ జలాల పంపకంలో 2 జాతీయ పార్టీలు అధికారులు ఉన్నప్పుడు కొంచెం తెలంగాణకు అన్యాయం చేసిందని నేను అంటున్నాను. నా ఆరోపణ అంటే ఇవాళ సర్దుకోని పరిస్థితులు కూడా కొన్నిసార్లు వచ్చిందని నేను అంటున్నాను. గతంలో మన పోలవరం ప్రాజెక్టు మీద అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పుడు దాన్ని అప్పుడు కూడా తెలిసలేదు. కాకపోతే అదృష్టం ఏంటంటే విభజన జరుగుతుంది కనుక ఏమైనా కానీ మన విభజనలో మనకి ఒకటి ఆగవద్దు, 7 మండలాలు పోతే పోయినాయి అనే ఉద్దేశంగా ఆనాడు మనకు కేసీఆర్ గారు కానీ కాంగ్రెస్ కానీ ఒక ఓపిక బట్టి మళ్ళీ దాన్ని వివాదంగా మార్చలేదు, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కానీ నేనైతే 2 రాష్ట్రాలకు కావాల్సిన వాడిని నేను చెప్తున్నా స్పష్టంగా. 2 రాష్ట్రాల్లో ప్రజలే ఉన్నారు, ఆ 2 రాష్ట్రాల ప్రజల్లో నేను కూడా భాగంగా ఉన్నాను. నేను మన పట్టిసీమ నీళ్లు తుంపిళ్ళు మీద పడుతుంటే నేను వాళ్ళు నెక్కపడిచినాయి. నేను ఆంధ్రప్రదేశ్ వ్యక్తిని కాకపోవచ్చు, కానీ నీళ్ల కష్టం తెలిసిన తెలంగాణ వ్యక్తిగా నీళ్ల కష్టం ఎవరికి నాకు కష్టమే కనుక పోలవరం కట్టుకున్నాం. పోలవరం ద్వారా కిందికి మన పట్టిసీమ ద్వారా ఇవాళ కృష్ణా నది నీళ్లను మళ్లించాం. పురుషోత్తపట్నం ద్వారా ఉత్తరాంధ్ర జిల్లాలకు కూడా నీళ్లు కావాలని కోరుకునేవాడిని. కానీ ఏమైందంటే మిగులు జలాల పేరు మీద రామానాయుడు గారు కూడా కొంచెం రూడ్ మినిస్టర్ గా, చాలా మినిస్టర్ మంచి వైస్ మ్యాన్, ఆయన కూడా ఇవాళ విజ్ఞప్తి చేశారు. మనం విజ్ఞప్తి చేశారు. ఇవాళ కూడా మొన్న ఓ పవర్ ప్లాంట్ ప్లాంటేషన్ పెట్టారు ఆయన. అందులో కూడా వాతావరణం కాదంటలేదు. కానీ మా జలాలు మాకు ఇచ్చి మాకే కావాలి, మాకే కావాలనే ఉద్దేశం తెలంగాణ ప్రజలకు ఎప్పటికి ఉండదు కనుక ఈ 930 టీఎంసీలకు సరైన విధంగా న్యాయం చేసి ఆ తర్వాత ఉన్న జలాన్ని ఎట్లా మార్చుకుందాం, ఏం చేద్దాం అనేది కరెక్ట్ అంటున్నాను. ఇప్పుడు ఏమైందంటే నదీ జలాల అంటే ఇంటర్ రివర్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కొన్ని నిబంధనలు పాటించాలి. ఉదాహరణకు పట్టిసీమ ద్వారా ఏదైతే కృష్ణా డెల్టాకు నీళ్లు మరిస్తున్నామో దానివల్ల ఏమైందంటే 85 టీఎంసీల నీళ్లను గోదావరి జలాలు వాడుకుంటున్నాం కనుక కృష్ణా జలాల్లో పై రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. గత 10 ఏళ్ళుగా ఇది జరుగుతుంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మీద నేను వాదన చెప్పింది అది ఏంటంటే 85 టీఎంసీలలో 45 టీఎంసీలు ఏమో మహారాష్ట్ర, కర్ణాటక పోతే 40 టీఎంసీలు తెలంగాణకు వాటాగా రావాలి. ఇప్పటి వరకు ఉందా? అప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ ఈ నీళ్లను మళ్లించినట్టు, ఎందుకంటే పట్టిసీమ ద్వారా ఇప్పుడు మళ్లిస్తున్నాం, కానీ పోలవరం పూర్తి అయినాక పోలవరం ప్రధాన కాలువల ద్వారా మళ్లిస్తాం. అప్పుడు ఏమైందంటే శ్రీశైలం నీళ్లు ఎప్పుడు సాగునీటి కోసం ప్రాజెక్ట్ కాదు, శ్రీశైలం ఓన్లీ విద్యుత్ ఉత్పాదన కోసం చేసిన ప్రాజెక్టే.
దాని నుంచి నీళ్లను మనం ఇట్లా సాగునీటి వాడుకుంటున్నాం కనుక అటు రాయలసీమకు ఇటు పక్కన మహబూబ్నగర్ అంటే దక్షిణ తెలంగాణకు వాడుకునే అవకాశం వస్తుంది. నాగార్జున సాగర్ లో కూడా కొంత వాటా ఈ 40 టీఎంసీల పైకి వస్తే వాటా ఉండే అవకాశం ఉంటుంది. పులిచింతల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నేను కృష్ణానది ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఆ జరిగిన అన్యాయాన్ని సవరించకపోతే ఈ మరోసారి అన్యాయం జరుగుతుంది కానీ తెలంగాణ ప్రజలు కానీ రాజకీయ పార్టీలు అంటున్నాయి కనుక నేను ఏ రాజకీయ పార్టీకి చెందినవాడు కాదు కానీ నేను వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది. పులిచింతల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అదేమో నల్గొండ జిల్లా పరిధిలో కట్టిండ్రు కానీ పైకి నీళ్ళు రావు. నిన్న శ్రీధరబాబు గారు అంటున్నారు నాకు భూపాలపల్లికి ఒక్క నేర్చుకు రాదు మరి ఎందుకంటే ప్రాజెక్ట్ కింద ఉండి పైకున్న పక్క పుంటు ఉన్న దానికి రావు కదా. అట్లా ఇక్కడ కూడా ఏంటంటే పులిచింతల నీళ్లు నల్గొండ జిల్లాకు ఉపయోగపడవు, కిందికే ఉపయోగపడతాయి. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేసుకొని ప్రకాశం బ్యారేజ్ కాదు ఇప్పుడు పెద్దది ఏంటంటే బనకచెర్ల మీద పెద్ద అభ్యంతరం ఏంటంటే నదుల అంతాంధానంలో తీసుకుంటుంది. ఇది నదుల అంతాంధానంలో కేంద్ర ప్రభుత్వం అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన విధానం ఇది, కొత్తగా బీజేపీ చేయలేదు. కానీ ఏదైతే పైన గంగా టు కావేరి అంటాం, గంగా టు కావేరి గంగా నుంచి గోదావరికి నీళ్లు వచ్చినాకనే కదా మీరు మళ్ళించాలి. గంగా నుంచి గోదావరికి నీళ్ళ చుక్క రాదు కానీ మన గోదావరి నుంచి మాత్రం కావేరి దాకా మళ్ళిస్తామని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. దీనివల్ల ఏమైందంటే రాయలసీమ ప్రయోజనాలు ఎవరు వద్దన్నారు కానీ రాయలసీమ బేసిన్స్ ఉన్నాయి కదా, ఏ బేసిన్ లో ఉన్న నీళ్లు ఆ బేసిన్ లో మన ప్రజలకు ఉపయోగపడ్డాక కదా మిగిలితే ఎవరికైనా ఇస్తాం. ఇప్పుడు మన ఇంట్లో ఎక్సెస్ వాటర్ ఉంటే ఎవరికైనా ఇస్తాం, 4 నల్లా మంచిగా వస్తుంది, లేకుంటే బోరింగ్ ఉంది మన ఇంట్లో ఎవరైనా 4 బిందెలు ఎక్కిపోవాలంటే ఇస్తాం. కానీ మనకే కరువు ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళకి ఎట్లు ఇస్తాం? ఇది కూడా ఆలోచన చేయాలి. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆలోచన చేయాల్సింది ఏంటంటే కావేరీ దాకా పోయే క్రమంలో మనకు అన్యాయం జరగకుండా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది కదా. కాకపోతే ఆంధ్రప్రదేశ్ కున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైతే పోలవరం నుంచి మళ్లించే నీళ్లలో నేను అవన్నీ ట్రైన్గా తిరిగిన వాడిని. నక్సలైట్ల ప్రాంతం బొల్లాపల్లి అంటే మనకు వినుకొండ తాలూకా అవన్నీ తిరిగిన వాడిని, ప్రత్యక్షంగా తిరిగిన వాడిని. ఇప్పుడు వాళ్ళు అక్కడ కడుతున్నారంటే ఆ కట్టే ప్రాంతం కూడా నేను తిరిగిన వాడిని. ఇప్పుడు కొత్తగా ప్రపోజల్ కానీ ఆనాటి నుంచి ఉన్న ప్రపోజల్ ఏదైతుందో దాన్ని కూడా తిరిగిన వాడిని కానీ చెప్తున్నా. బనకచెర్లలో మూడు స్టేజ్లు ఉన్నాయి. ఒకటేమో కృష్ణానదిలో పడేయడం, కృష్ణానది దాటి మళ్ళీ అవతలికి తీసుకుపోయి మనకు బొల్లాపల్లి దాకా పెద్ద రిజర్వాయర్ కట్టుకోవడం, ఎక్కడైతే తెలంగాణ ప్రయోగం అయితే ఎవరికైనా చెప్పండి 50 టీఎంసీల మల్లన్న సాగర్ లాగా అక్కడ కట్టుకోవడం. దాని నుంచి బనకచెర్ల ఇప్పుడు దాన్ని ఏమంటారంటే మూడు దారులు కలిసే చోట అంటాం మనం. ఏది మనకు పోతిరెడ్డిపాటి నుంచి కిందికి పోతున్నా కాడ సోమశిల వెలుగోడు ఆ ప్రాజెక్టుకు ఇటు పక్క నీళ్ళు పోయే దగ్గరికి ఒక రిజర్వాయర్ కట్టి అక్కడ కలపడం, దాని ద్వారా రాయలసీమ ద్వారా కిందికి నీళ్లు విడిచిపెట్టడం అనేది ఒకటి ఉన్నది. గతంలో తెలుగు గంగా అనే పేరు మీద అక్కడ ఉప్పు తిన్న అక్కడ నీళ్ళు తాగిన ఎన్టీ రామారావు గారు 15 టీఎంసీలు ప్లాన్ చేస్తే ఇవాళ ఎన్ని టీఎంసీలు పోతున్నా చూస్తున్నాం కదా. కృష్ణానదిలో మన కొరత ఎందుకు వచ్చింది? మద్రాసుకు నీళ్ళు ఇద్దాం అనుకుని ప్రయోగం చేసుకొని మనం పరివాహక ప్రాంతం కానీ అంటే పెన్నా పరివాహక ప్రాంతంలో రాయలసీమ ఉంటది, కృష్ణా పరివాహక ప్రాంతంలో కొంతవరకే మనకు అనంతపురం ఇవన్నీ లేవు. మనకు కడప అనంతపురం కేసీ కానికి ఉండొచ్చు కానీ అనంతపురం అంతకు లేదు కనుక ఇవన్నీ కలపడం వల్ల వస్తున్న సమస్య. వాళ్ళు ప్రజలే మనం ప్రజలే, మనకు ఉన్నాక ఇంకోటి దానం చేస్తామా లేకపోతే మనం బిచ్చబెత్తుకుంటామా అనే పరిస్థితి కూడా దాపరించింది. కనుక ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ లో తెలంగాణ ప్రజలకు అభ్యంతరం ఒకటి ఉన్నది, రాజకీయ పార్టీలకు కూడా అభ్యంతరం. ఇంతకుముందు కస్ప శ్రీనివాసరావు గారు క్లియర్ గా చెప్పారు, అది ఎవరైనా పాటించాల్సి ఉంటున్నాను. ఇక్కడ ముంచుకొచ్చిన ప్రమాదాన్ని బీజేపీ కూడా గుర్తిస్తలేదు అంటున్నారు. 2 జాతీయ పార్టీల గురించి మాట్లాడే క్రమంలో బీజేపీ కూడా గుర్తిస్తలేదు. కిషన్ రెడ్డి గారిని ఆ మధ్యన ఎవరు అడిగితే ఏముంది ఇంకా ప్రపోజల్ లేదు పొమ్మను, ఆయన మాకేం సమాచారం లేదు పొమ్మను. సమాచారం కాదు, చాప కిందకి నీళ్లు వస్తున్నాయి. ఇవాళ పెద్ద ఎత్తున దీని మీద బీజేపీ స్పందించాల్సిన అవసరం ఉన్నది. నాకు వెంకటరెడ్డి గారి మీద చాలా మర్యాద ఉంది, గౌరవం ఉంది, కిషన్ రెడ్డి గారి మీద గౌరవం ఉంది కాదని. ప్రజలు మనం పరస్పరం గౌరవించుకోవడం లేదు కానీ మన తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం జరిగితే ఎట్లా మన ప్రజల ప్రయోజనాలకు నష్టం ఎట్లా ఊరుకుంటున్నారు అంటున్నాను నేను. గతంలో కాంగ్రెస్ పార్టీ నీళ్ల పంచాయతీ పెట్టినప్పుడు చూసినాం, అంటే విమర్శ చేసుకుంటూ చాలా నాగార్జున సాగర్ మీద గొడవలు పడ్డప్పుడు చూసినాం. అంతకుముందు నీటి పంచాయతీలో ఏది ప్రేక్షక పాత్ర వహించే పాత్ర చూసినాం. కానీ ఇప్పుడు అధికారంలో 11 ఏళ్ళ నుంచి బీజేపీ ఉంది అక్కడ. కనుక వాళ్లకు నా విజ్ఞప్తి ఏంటంటే ఈ బనకచెర్ల మీద సీరియస్ గా లేదు బీజేపీ పార్టీ అంటున్నాను. ఎందుకు సీరియస్ గా లేదంటే కేంద్రంలో ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నారు కదా సార్, వాళ్ళకి సపోర్ట్ గా ఉంటారు కదా డెఫినెట్లీ. అందుకని నేను అదే చెప్తున్నాను సార్. అందుకనే వాళ్ళ కూటమి ప్రభుత్వం ఉంది కనుక, కూటమి ప్రభుత్వం లేకుండా ఇంకో రకంగా ఉంటుండే. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు గంగలు కలిసినాయి. గతంలో చూసినాం కదా, చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకమైన తెల్లారి నుంచి ఆంధ్రప్రదేశ్ ని హరగోసి పెట్టింది ఇదే బీజేపీ ప్రభుత్వం కదా. చూడలేదా మనం? ఆయన చెప్పులు వేసుడు, ఆయన మీద రకరకాలు చేసిన దుర్మార్గం వీళ్ళ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కాలే. రహస్య స్నేహితుడుగా ఇప్పటి వరకు మన వైసీపీని పట్టుకొని 5 ఏళ్ళు వెనక్కిపోయినాం. 5 ఏళ్ళు వెనక్కిపోయింది. విధ్వంసం జరిగింది, విధ్వంస పాలన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. మంచి చెడు ఇప్పుడు బాగా జరుగుతుంది. బనకచెర్ల ద్వారా పోతే తప్పు లేదు. కానీ మొదలు ఇక్కడి తెచ్చకుండా అన్ని ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వండి అంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏం చేసిందంటే ఈ ప్రాజెక్టులు ఎప్పటికీ అనుమతులు ఇవ్వకుండా ప్రతిసారి కులబెట్టుకుంటూ వచ్చిండే, ప్రతిదానికి అడ్డం పడ్డాడు. కనుక ఇది తప్పు కదా. ఇవాళ నేనేమంటానంటే అదే చంద్రబాబు నాయుడు గారు ఇదే రేవంత్ రెడ్డి గారు, ఇద్దరు 2 పార్టీలు వేరే కదా, కూర్చొని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు కూర్చుంటే తప్పు అవుతుంది. ఎందుకంటే పార్టీల మధ్యన శత్రుతాలు ఉండొద్దు, పార్టీల మధ్య సామరస్యం ఉండాలి.
రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు ఉండాలి. కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కూర్చున్నప్పుడు కూడా నేను సమర్థించిన, ఆనాడు వాళ్ళ ఇంట్లో బిర్యానీ తినడా, చేపల కూర తినడా, ఇవన్నీ చిల్లర పంచాయతీలు అంటున్నారు. నేను ఆనాడు ఇద్దరు ముఖ్యమంత్రులు ఎలా కూర్చున్నారు, ఇప్పుడు ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా గురు శిష్యులే కదా, ఇంకా బెస్టే కదా. కూర్చొని పరస్పర ప్రయోజనాలకు భంగం కలగకుండా, ప్రజల ప్రయోజనాలకు భంగం కలగకుండా, ఇరు రాష్ట్రాలకు సమాన న్యాయం చేసే విధంగా వీళ్ళిద్దరు ఒక అంగీకారానికి వస్తే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఎందుకు చేస్తూ మనందరం గట్టిగా అడుగుతాం. వెంకటరెడ్డి గారు అడుగుతారు గట్టిగా, ఎందుకు జోక్యం చేసుకోండి మీరు అని అడుగుతారు కదా పార్టీ పరంగా కూడా. కానీ ఇక్కడ ఏమైందంటే మొన్నటి దాకా కిషన్ రెడ్డి గారు అయితే నాకు ఏమి తెలియదు, అక్కడికి ఏం పోలేదన్నాడు. వాళ్ళ పెద్ద ఎత్తున చాపకి నీరెందుకు వస్తున్నట్టున్నానంటే డిపిఆర్లు పోయినాయి, అన్ని అయినాయి, దాదాపు మన ఆర్థికమైన సాంక్షన్స్ వచ్చే దిశలో ఉన్నాం. ఇన్సెన్సివ్ కావచ్చు, ఇక్కడ ఖండించకపోతే, తోటకూర దొంగతనం నాడే ఖండించకపోతే రేపు పెద్ద దొంగతనాలు జరుగుతాయి అంటున్నారు. నీటి విషయంలో ఎవరికి వాళ్ళు స్ట్రిక్ట్ గా ఉండాల్సిందే, ఎవరి ప్రయోజనాలు వాళ్ళు కాపాడుకోవాల్సిందే. దానికి అంతిమంగా రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు ఉంటాయి. కాదంటే జాతీయ జలాన్ని జాతీయ పార్టీలు, జాతీయ మన ప్రభుత్వం ఏదైతుందో ఈ నీటి వివాదం తీర్చాల్సిన అవసరం నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇప్పుడు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఏం చేసింది మొన్నటి దాకా అంటే, మేము చేసినాం, ఈ చేయాల్సినంత చేసినాం. మనకి చాలా విచిత్రం అనిపించింది. ఒక ఇరిగేషన్ శాఖ మంత్రి నేను చేయాల్సినంత. సరే ఒక మాట చెప్తున్నారు సార్, మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఒకసారి మళ్ళీ మీరు వీడియో ఆన్ చేయండి, చూపెట్టండి. నేను చేయాల్సిందని చేసినాను, చేయాల్సిందే చేసిన అంటే ఈ చేతులు ఎత్తేసిన మా చేతులు లేదు, కేంద్ర ప్రభుత్వం మీద తప్పని నెట్టేయడానికి అంటున్నారు. చేయాల్సింది చేయదలుచుకుంటే గత ప్రభుత్వాలు, ఇప్పుడు ప్రభుత్వం శాశ్వతం సార్, ఇప్పుడు మనకు ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు. గత కేసీఆర్ ప్రభుత్వంలో లేకపోతే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే కొనసాగించారో దీని మీద దానికి కంటిన్యూ చేయాల్సిన బాధ్యత అయితే వీళ్ళకు ఉంది కదా. బనకచెర్ల కొత్తగా వచ్చిందే కావచ్చు, కానీ సంవత్సరంగా నలుగుతున్నది. ఇవాళ బనకచెర్ల గేమ్ చేంజర్ అంటున్నారు. గేమ్ చేంజర్ వాళ్ళకి కావచ్చు, కానీ గేమ్ లూజర్ ఎవరైతారంటే ఇవాళ తెలంగాణ ప్రజలు అవుతారు, తెలంగాణ ప్రభుత్వం అవుతుంది. తెలంగాణ ప్రజలను బలిపెట్టే ఏ పార్టీలు అవుతాయి అంటున్నారు. అందుకని బనకచెర్ల విషయంలో నాకు అభ్యంతరం లేదు. కానీ 930 టీఎంసీలకు సరిపడా అన్ని అనుమతులు ఇవ్వండి. ఇప్పుడు కాళేశ్వరానికి అనుమతి లేదంటారు, లేకపోతే శ్రీరామసాగర్ మన సీతారామ సాగర్ ప్రాజెక్ట్ లేదంటారు, దేవాదులు లేదంటారు, కింది స్థాయిలో ఇంకా 4 ప్రాజెక్టులు ఉన్నాయి ఏది మేడిగడ్డ తర్వాత. వాటికి ఏవి అనుమతులు ఇవ్వకుండా మరి 930 టీఎంసీలకు గ్యారంటీ ఇవ్వకుండా ఎట్లా ఈ నీళ్ళ తీసుకుపోతారనే వాదన మాత్రం కరెక్ట్. ఇవాళ అఖిల పక్షంలో అన్ని పార్టీలు పోవాలంటున్నాను నేను. పోయి దాని మీద అభ్యంతరం తెలియజేయాలి. కేంద్ర ప్రభుత్వానికి అడగంది అమ్మాయినా పెట్టదు, అడిగే ప్రయత్నం చేయాలి. ఈ నీటి సమస్యను అటు ఇటు నష్టం కాకుండా చేయాల్సిన అవసరం ఉందని నేను అంటున్నాను. బనకచెర్ల ప్రాజెక్టు వాడు గేమ్ చేంజర్ అంటే రాయలసీమకు మాత్రం ఏది కృష్ణానది జలాల మీద పూర్తిగా పరివాహక ప్రాంతం కాదు. అంతేందుకు మీకు మన ప్రాణహిత చేవేళ్ల విషయంలో నేను అభ్యంతరం పెట్టినా, చేవేళ్ల దాకా హైదరాబాద్ మూసీ నది ఏదైతుందో కృష్ణా పరివాహక ప్రాంతం ఉంది, ఇటు మంజీరా నది ఏమో గోదావరి పరివాహక ప్రాంతాలు ఉంది. అక్కడి వరకు కాపాలి. కాకపోతే హైదరాబాద్ కు విశ్వనగరం కనుక అటు కృష్ణా జలాలు తెచ్చుకుంటున్నాం, ఇటు గోదావరి జలాలు కూడా మంచినీళ్ళ కోసం తెచ్చుకున్నాం. అందుకని నీటి వినియోగంలో ఒక మాట చెప్పి ముగిస్తాను. నీటి వినియోగంలో 3 సూత్రాలు ఉన్నాయి. మొట్టమొదటి తాగునీరు ప్రాజెక్ట్, తర్వాత మనకు పరిశ్రమలు చాలా తక్కువ పడితే నీళ్లు, మూడోదే తాగునీటికి ప్రాధాన్యత ఇవ్వాలని ఉంది. అంతర్జాతీయ జలాలలో జీలం నది జలాలు పంజాబ్ మొత్తం ఆ నది మన సింధు నది జలాల్ని మన పాకిస్తాన్ ఇండియా మధ్య పంచుకుంటే ఒక్క రక్తపు చుక్క రాలకుండా మొన్న వివాదం వచ్చింది. కానీ ఇప్పటి వరకు 60 నుంచి ఇప్పటిదాకా దాదాపు 70 ఏళ్ళు పాటిస్తుంటే 2 రాష్ట్రాల మధ్యన వివాదాన్ని ఎందుకు ఈ జాతీయ పార్టీలు దెబ్బలేకపోతున్నాయి? ఇది ప్రాంతీయ పార్టీల పంచాయతీ కాదు, జాతీయ పార్టీల పంచాయతీ. జాతీయ పార్టీలు కేంద్రంలో అధికారంలోనే బీజేపీ తీర్చాల్సిన అవసరం ఉందని నేనైతే సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే సార్, మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏమంటుందంటే తెలంగాణలో గోదావరి నది మీద కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు మేమేమైనా అడిగామా, మా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏమైనా అడిగిందా, మరి ఇప్పుడు ఎందుకు దీన్ని ఇంత ఇష్యూ చేస్తున్నారంటూ కూడా ఆయన ఒక వ్యాఖ్య చేయడం జరిగింది సార్. నేను చెప్తాను సార్, చాలా అభ్యంతరాలు పెట్టినా కాళేశ్వరకు పూర్తిగా అనుమతులు తీసుకొని కట్టిండ్రు. సిడబ్ల్యూసీ అనుమతి ఇచ్చింది, ఎన్జిటి అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతించింది, ఇతర అనుమతులు ఉన్నాయి. కానీ నదీ జలాల పంపకం జరగలేదు సార్. బచావత్ ట్రిబ్యునల్ తర్వాత ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండింటి మధ్యన జరగలే కదా అంటున్నాను నేను. ఇచ్చంపల్లి ప్రాజెక్టు చూసిన వాటి మనకు విద్యాసాగర్ రావు గారితో అనుబంధం కనుక నేను వారితో ధర్మారావు గారు విద్యాసాగర్ రావుతో ఈ మొత్తం అంటే ధవళేశ్వరం ఆనకట్ట నుంచి మొదలుకొని బాబ్లీ దాకా, బాబ్లీ యాత్ర కూడా చేసిన వెంకటరెడ్డి గారు బాగా తెలుసు. అప్పుడు బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మిస్తుంటే అందరం పోయినాం మనం అందరం కూడా. అట్లా ఈ రకంగా నదీ జలాల పంపకంలో కేంద్ర ప్రభుత్వం ఏది పిట్టపోరు పిల్లి తీసిందంటే అదే జరుగుతుంది. ఓకే సార్, వెంకటరెడ్డి గారు ఇందాక మరి అంటే మన రామ్మోహన్ గారు అన్నట్టుగా నిజంగా దీని మీద కేంద్రమే స్పందించాలి, ఆ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మీరే దీని మీద
పెద్దగా స్పందించాలి. ఎందుకంటే మీరు ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి అటు చంద్రబాబు నాయుడుతో పొత్తులో ఉన్నారు. సో మరి చంద్రబాబు నాయుడు విషయంలో మీరు వెనకడుగేస్తున్నారు. తెలంగాణ విషయానికి కొంచెం అన్యాయం జరుగుతున్నా కూడా మీరు ఏం మాట్లాడలేకపోతున్నారంటూ కూడా ఈరోజు రాజకీయ విశ్లేషకులే కాదు తెలంగాణ సమాజం మొత్తం కూడా మాట్లాడుతూ ఉంది. సో నిజంగా చూసుకుంటే మరి ఈ ప్రాజెక్టుకు ముందు సాగకుండా అదేవిధంగా టెండర్లు పిలవకుండా కూడా చర్యలు తీసుకోవాలని ఇదివరకే కేంద్ర ఆర్థిక శాఖ జలశక్తి శాఖకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేఖలు రాశారు. సో దీన్ని ఏంటి సార్ అసలు నిజంగా అంటే మరి కేంద్రం ఏ విధంగా దీన్ని ఈ వ్యవహారాన్ని ఏ విధంగా తీసుకుంటుంది? ఇప్పుడు